and Dr. Lala Tendukumar, pediatric surgeon. Apollo Cradle, Jubilee Hills లో around 2 months ago, on August 31st, ఒక ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ 28 weeks బేబీ 760 grams వెయిట్తో డెలివరీ అయ్యింది. బికాస్ ఆఫ్ మదర్కి అన్కంట్రోల్డ్ బీపీ ఉండడం వల్ల, సో దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడడంతో, సో మదర్కి ఆ కండిషన్ అలా ఉందని ఎమర్జెన్సీగా డెలివరీ చేశారు. ఆ బేబీకి థర్డ్ డే రోజు కొంచెం అబ్డామిన్ ఎక్కువగా డిస్టెండెడ్గా ఉండి, సో వెంటిలేటర్ మీద కూడా సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడంతో ఇంటెస్టైన్స్ హోల్ పడింది అనేది మనకి ఎక్స్రే ద్వారా తెలిసింది. సో దానికోసమని ఇనీషియల్గా ఒక డ్రైన్ లాంటిది పెట్టి ఆ గ్యాస్ని రిలీజ్ చేస్తే స్టేబుల్ అవుతుంది అని చేశాము. బట్ అది ఇంకా పెరుగుతూనే ఉంటే ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకెళ్ళి చూసినప్పుడు చాలా పెద్ద హోల్, పొట్టకి పెద్ద హోల్ ఉండింది. సో దాన్ని రిపేర్ చేసి ఫీడింగ్ కోసమని ఫీడింగ్ జెజునాస్టమీ అనే ట్యూబ్ పెట్టి ఆల్మోస్ట్ అలా ఒక 3 weeks తర్వాత ఫీడ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్యూబ్ రిమూవ్ చేసి తర్వాత బేబీని రెగ్యులర్ ఫీడ్స్, స్టమక్ రెస్ట్ ఇచ్చాక ఇనిషియల్గా, తర్వాత రెగ్యులర్ ఫీడ్ స్టార్ట్ చేసాం. I am Dr. Lala Tendukumar, pediatric surgeon and a pediatric urologist working as a senior consultant in Apollo Cradle Children's Hospital. Regarding the index case, I managed it successfully. This is the index case because of the weight we are reporting this, but we have managed such kind of cases before also, and we deal with premature babies with all kind of complications like pneumothorax, congenital diaphragmatic hernia, tracheoesophageal fistula and malrotation. These are the few conditions which require emergency surgery.